దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము మన యొక్క ధ్యానాంశము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4-5 వచనములు ధ్యానించుకుందామండి. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చిన్న ప్రార్థన ద్వారా వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా రక్షక, మీ బంగారు పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ యొక్క అత్యధిక కృప ద్వారా, ప్రేమ ద్వారా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించిన ఆయన, మీ ఉన్నతమైనటువంటి నాయన ప్రేమ హస్తములు దాచిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలోనికి వెళ్ళిచూ ఉండగా ప్రభా, అయా మీరు తండ్రి నన్ను మరుగుపరిచి మీ యొక్క బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మాటలు వింటూ ఉన్నటువంటి యొక్క బిడ్డలను ప్రభా ఆదరించి ఆశీర్వదించి ఆధ్యాత్మిక నడిపింపులోనికి నడిపించమని, మహిమ పొందమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు మీ నామమునకు మాత్రమే ఆరోపిస్తూ మీ పాద సన్నిధిలో మమ్మల్ని మిక్కిలిగా తగ్గించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ యొక్క వాక్య భాగమును మనం గమనించినట్లయితే ఆ యొక్క సహాయము, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అనేటువంటి మాటను మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాము ప్రియులారా. చాలా సందర్భాలలో మనము భయపడుతూ ఉంటాము, ఆధైర్యపడుతూ ఉంటాము, కలవరపడుతూ ఉంటాము. అయితే ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలను కాపాడినటువంటి మహోన్నతుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మనం ఇక్కడ ధ్యానం చేయబోతూ ఉన్నాము. మరి క్షణకాలము కూడా ఒక సెకను కూడా నిద్రపోయినటువంటి, మరి కునుకున్నటువంటి దేవుడు అమూల్యమైనటువంటి యొక్క తన ప్రేమ హస్తములతో తన యొక్క పిల్లలను ఆదరించి ఆశీర్వదించి కాపాడేటువంటి విధానమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కాబట్టి కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఈనాడు అనేక దినాల్లో అనేక సమస్యల్లో, శోధనలో, కష్టములో, కన్నీటిలో, నిందలలో, అవమానములలో ఉన్నప్పుడు మరి ఆ తండ్రి దేవుని వైపు మనము చూచిన ఎడల, విజ్ఞాపన చేసిన ఎడల, విన్నపాలు చేసేటువంటి సమయము ఇది అయి ఉంటూ ఉన్నది. ఎందుకనగా చివరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాము, అంత్య దినాల్లో మనం ఉంటూ ఉన్నాము ప్రియులారా. ఈ యొక్క అంత్య దినాలు చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నవి. ప్రేమ చల్లారిపోయినది. మరి ఒకరి మీద ఒకరికి ద్వేషము, అసూయ, కోపము, ప్రతి విధమైనటువంటి ఆగ్రహంతో నింపబడినటువంటి వారై ఉండి మనుషుల మీద మనుషులు, రాజ్యము మీద రాజ్యము లేచి మరి భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రేమరాహిత్యమైనటువంటి స్థితిలో మనము ఉంటూ ఉన్నాము. అయితే ఈ పరిస్థితుల్లో రోగములు సంభవించినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, సమాధానం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, గుండె పగిలినటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు మరి ప్రభువు వైపు చూచినప్పుడు ఎవరి ద్వారా సహాయం కలుగుతూ ఉందంటే, నిన్ను సృష్టించినటువంటి దేవుని వైపు నీవు చూచి ఆ యొక్క విన్నపాలు, విజ్ఞాపన చేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాము ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆ శ్రమలో తోడైనటువంటి దేవుడు, నీ శ్రమలో నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నవి. ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు నన్ను మహిమపరచెదవనేటువంటి లేఖనాల ద్వారా మనము బలపరచబడుతూ ఉన్నాము ప్రియులారా. నాడు మరి అనేక సందర్భాలలో ఎంతో వ్యయం చేసుకుంటాము, ఎన్నో బాధలు పెడతాము. ఉన్నదంతా కూడా వ్యయం చేసుకున్నప్పటికీ కూడా అనేక వ్యాధులు మనల్ని విడిచిపెట్టిపోవు, శోధన మనల్ని విడిచిపెట్టిపోవు, అపవాది బంధకాల నుంచి విడుదల కలగదు. కానీ ఇదిగో సృష్టికర్త అయిన దేవుని వైపు నీవు చూచి ప్రార్థించినప్పుడు, ఆయన వైపు నిజముగా నీవు మొర్రపెట్టినప్పుడు తప్పకుండా సమస్యల నుంచి విడిపించేటువంటి శక్తి కలిగిన దేవుడండి. ఎందుకనగా ఆయన తన ప్రియమైనటువంటి పవిత్రమైనటువంటి తన హస్తాలతో నిన్ను మానవునిగా నిర్మించి నీకు ఊపిరి పోసి నిన్ను సంరక్షించినటువంటి దేవుడు కనుక ఆయనకు నీ ఎడల ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైనటువంటి ప్రేమ ఉంది కనుక నీవు శ్రమలో, దుఃఖములో, కష్టములో, కన్నీటిలో ఉండడము దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు ప్రియులారా. కాబట్టి ఆయన ఒక్కొక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టకుండా, క్షణమాత్రం కూడా నిన్ను ఆయన విడిచిపెట్టినటువంటి ప్రేమ కలిగిన దేవుడై ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఇక్కడ
యొక్క మాటను మనం ధ్యానం చేసుకున్నట్లయితే సంవత్సరములు దొర్లిపోతూ ఉన్నప్పటికీ కూడా, మరి యొక్క మాసాలు గతించిపోతూ ఉన్నప్పటికీ కూడా, మరి మన యొక్క విశ్వాసంలో స్థిరమైనటువంటి పరిస్థితి కలుగలేక లోకములో పడిపోవచ్చు, లోకాశల్లో, శరీరాశల్లో, నేత్రాశల్లో, జీవపుడంబంలో ఈ లోక స్నేహమును ఆశించి దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోయేటువంటి పరిస్థితిలో మనముంటూ ఉన్నాము. అయితే శ్రమ సంభవించినప్పుడు, దుఃఖము వచ్చినప్పుడు, కలవరముతో ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయలో మనము సంచరిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఓదార్చేటువంటి, మనల్ని ఆదరించేటువంటి మహోన్నతమైనటువంటి ఒక హస్తము మన వైపు చాపి ఉంటూ ఉన్నదన్న సత్యాన్ని మనం గ్రహించినట్లయితే, ఆ దేవదేవునికి నీ యొక్క భారమును అప్పగించుకున్నట్లయితే, ఆయన ఇజ్రాయేలును కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడినటువంటి ఆ యొక్క మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ప్రియులారా. ఆనాటి ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన ఐగుప్తు దేశము నుండి, ఆ యొక్క దాసత్వం నుండి తన ప్రజలను విడిపించి ఆయన ఎంత శ్రేయస్కరమైనటువంటి సంరక్షణలో, క్షేమకరమైన స్థితిలో, ఆ క్షేమకరమైన మార్గంలో వారిని నడిపించడం చూసినట్లయితే చాలా ఆశ్చర్యమైనటువంటి తన ప్రేమను మనకు కనపడుతూ ఉందండి. పగలు ఎండ దెబ్బ తగులకుండా ఆ మేఘములో వారికి తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు వింటున్నారు. అలాగే రాత్రి వేళ ఆ చీకటిలో వారికి ఏ శోధన సంభవించకుండా అగ్నిస్తంభంలో వెలుగిచ్చి నడిపించినటువంటి మహోన్నతుడై ఉంటూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడండి. ఆ యొక్క సముద్రము ఎదురు రాగా ఆ శత్రు సైన్యము మరి తరుముకుంటూ వస్తూ ఉన్నప్పుడు, మరి ఎడారిలో ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా వారికి ఆహారమునిచ్చి, అలాగే సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆ రాజమార్గమును ఏర్పాటు చేసి నడిపించినటువంటి శక్తి కలిగిన దేవుడే ఇంటూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి దేవుడు నీకు తోడుగా, సంరక్షణకర్తగా, దేవునిగా, మంచి కాపరిగా ఉంటూ ఉన్నారు ప్రియులారా. ఒక దినము మనం నిజముగా ఆ యొక్క శ్రమలో, శోధనలో ఉంటూ ఉన్నప్పుడు, ఆత్మల కాపరమైన దేవుని వైపు మనము చూచినప్పుడు ఆ యొక్క గొప్ప ఆదరణ మనకు కలుగుచూ ఉన్నది ప్రియులారా. శ్రమను తప్పించగలిగిన దేవుడు, మమ్మల్ని ఆదరించేటువంటి దేవుడు, మనల్ని మనము ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఆశీర్వదించుటకు మరి ప్రేమ కలిగి సిద్ధముగా ఉంటూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ కలిగిన దేవుని మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అనేక సంవత్సరాల క్రితము పాలస్తీనా అనేటువంటి ఆ యొక్క ప్రదేశంలో గొప్ప మంచు తుఫాను వచ్చి ఉన్నదండి. ఆ మంచు తుఫాను ద్వారా అక్కడున్నటువంటి ప్రజలు ఆ యొక్క భయంకరమైన చలికి ఆ తాళలేక ఎంతో బాధపడిపోవచ్చు, రగ్గులు కప్పుకుంటున్నారు, చలిమంటలు వేసుకుని ఆ చలి కాచుకుంటూ ఉన్నప్పటికీ కూడా వారికి ఆ చలిగాలులకు తాళలేనటువంటి ఆ పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. దట్టమైనటువంటి మంచు వారు నివసిస్తూ ఉన్నటువంటి గృహాల మీద పడుతూ ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చాలా ఎలాగంటే ఎంత దట్టమైనటువంటి మంచు అంటే మరి ఆ యొక్క బరువుకు ఇళ్ళు సహితము కూలిపోయేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక క్రైస్తవ కుటుంబం, ఒక భార్య భర్త ఇరువురు కూడా ఒక చిన్న బిడ్డతో ఒక గృహంలో నివసిస్తూ ఉన్నారు. వారు ఆ ప్రదేశంలో ఆ యొక్క స్థితిని చూచి వారు చాలా వేదనతో మరి దేవునికి ప్రార్థన చేస్తున్నారయ్యా, మమ్మను కాపాడండి, ఈ స్థితి నుంచి సంరక్షించగలిగిన దేవుడు మీరని తన భారము దేవుని మీద వేసి వారు ఆ రాత్రి అంతా కూడా చాలా ప్రొద్దుపోయే వరకు ప్రార్థించుకొని ఆ చిన్న బిడ్డను పడక గదిలో పడుకోబెట్టి వారు మరొక గదిలో నిద్రిస్తూ ఉన్నారు ప్రియులారా. ఆ సమయంలో ఒక దొంగ ఆ క్రైస్తవ కుటుంబంలోనికి చేరి మరి అందినటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా తన సంచిలో వేసుకుంటూ అలాగే ఆ పై గదిలో చిన్న బిడ్డ పడుకున్నటువంటి గదిలోనికి వెళ్ళాడు. ఆ బిడ్డ ఆ ప్రక్కకు తిరిగి చిన్నగా కదలడము చూచి, అయ్యో ఈ బిడ్డ లేచినట్లయితే ఏడుస్తాడు, నేను పట్టుబడతాననేటువంటి భయముతో ఆ దొంగ ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి మరి దూరముగా ఆరు బయట పడుకోబెట్టి మరలా వచ్చి తనకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా సేకరించుకుంటూ ఉన్నాడు ప్రియులారా. ఈ లోపల ఆ చిన్న బిడ్డ లేచి ఏడవడం మొదలుపెట్టాడు. ఈ తల్లిదండ్రులు ఆ యొక్క బిడ్డ ఏడుపు ఆ గదిలో నుండి కాక బయట నుండి వినిపిస్తూ ఉండడం చూచి ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా త్వరగా బయటకు పరిగెత్తారు ప్రియులారా. అలా పరిగెత్తినటువంటి ఆ స్థితిలో ఎప్పుడైతే వారు వెళ్ళి ఆ బిడ్డను చేరుకున్నారో వెంటనే ఆ మంచు బరువుకి ఆ ఇల్లు అలాగే కూలిపోవడము మరి అక్కడ చాలా మరి ఆశ్చర్యమైనటువంటి సంఘటన. దేవుని ప్రేమను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఆ ఇంటిలో దొంగిలించుటకు వచ్చినటువంటి ఆ దొంగ మాత్రం ఆ శిథిలాల క్రింద అలాగే మరి చనిపోవడం జరిగింది. అతడు దొంగిలించినటువంటి ఆ సామాన్ అంతా కూడా తన చేతిలో అలాగే ఉండిపోయింది ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ కూడా మరి తీసుకుని వెళ్ళలేమనేటువంటి ఆ యొక్క సత్యము ఈ దొంగను చూచినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మానవుడు భూలోకంలో
మరి నివసిస్తూ ఉన్నప్పుడు లోకాశలు కలిగి అనేక ఆలోచనల ద్వారా అనేక ప్రయత్నాలు చేస్తూ ప్రయాసపడుతూ ఉంటారు. కానీ మరి దేవుని యొక్క చిత్తము కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు, ఆయన యొక్క సహవాసం కొరకు ప్రయాసపడేటువంటి వారు అతి కొద్ది మందిగా కనపడుతూ ఉన్నారు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ దొంగ అయితే కావలసినటువంటి విలువైన సామాన్ అంతా కూడా సమకూర్చుకుని మరి ఎలాగైనా నేను తీసుకుని వెళ్ళాలనే ఆశతోనే ఆ ఇంట్లో ప్రవేశించాడు. కానీ అతడు ఏమీ కూడా తీసుకోలేని పరిస్థితిలో తన ప్రాణం సైతం పోగొట్టుకోవడం చూస్తూ ఉన్నాము. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యందు ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని పరిశుద్ధ లేఖనములు మనకు సెలవిచ్చినట్లుగా ఇక్కడ ఈ భార్యాభర్తలు క్రైస్తవ కుటుంబము ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని వారి భారము దేవునికి అప్పగించి నిద్రించి ఉన్నారో ఆ కుటుంబము ఎంత చక్కగా సంరక్షించబడి రక్షింపబడి ఉన్నదో మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆత్మలు కాపురి అయినటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువు. యేసు అనగా రక్షకుడు. ఈ రక్షకుడు ఏంటి, ఎవరికి రక్షకుడని అనుకునవచ్చు. కానీ ప్రతి విధమైన దోషములతో పాపములతో నశించిపోతున్నటువంటి వారిని వెదికి రక్షించడానికి వచ్చినటువంటి ప్రేమమూర్తి అయి ఉంటూ ఉన్నాడు. అట్టి ప్రేమమూర్తి మరి ఏ సమస్య వచ్చినా కూడా తప్పించుటకు సమర్థుడై ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన పాపశాపములో ఉన్న వారికి రక్షణ, అలాగే ఇబ్బందులలో, ఇరుకుల్లో, శోధనలో, ప్రతి విధమైనటువంటి సమస్యల్లో ఉన్న వారికి కూడా ఆయన రక్షణ ఇచ్చి సంరక్షించి పాపశాపములను అంటకుండా పరలోక రాజ్యమునకు మనము వారసులుగా ఉండడానికి ఆయన మన కొరకు ప్రాణత్యాగము చేసి మనల్ని విమోచించినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్వరూపి అయ్యింటూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే కీర్తనల గ్రంథం 68:20 చూచినట్లయితే మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఆమేన్. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ క్రైస్తవ కుటుంబము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగానే అద్భుతమైనటువంటి ఆ యొక్క విడుదల పొందుకుని ఉన్నారు, రక్షింపబడి ఉన్నటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సమయంలో నీవు ఒకవేళ ఎలాంటి సమస్యల్లో ఉన్నావో, ఇరుకులో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, మరి యొక్క సమస్యలతో నీవు కృంగిపోతూ ఉన్నప్పుడు నీవు భయపడని అవసరం లేదండి. సామెతల గ్రంథంలో మనకు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుతువు అనేటువంటి మాట మనల్ని బలపరుస్తూ ఉంది. ప్రియులారా, మరి ప్రతి విషయంలో కూడా దేవుని గణపరిచి మహిమపరిచి మన యొక్క సమస్యలు పరిపూర్ణముగా దేవునికి అప్పగించే వారిగా మనం ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో మనల్ని కాచి ఆదరించి అన్ని విషయములు కూడా ప్రతి క్షణం కూడా కనుపాపవలే కాపాడేటువంటి పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఉంటూ ఉందన్న సత్యాన్ని మనం గ్రహించి మన యొక్క అవసరతలు, ఇరుకులు, ఇబ్బందులు మరి అంత మాత్రమే కాదు, కానీ ఇంకనూ ఒకవేళ రక్షణ లేక మరి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఉంటూ ఉన్నావేమో, మరి దేవుని రాకడ సమీపముగా ఉంటూ ఉంది. కాబట్టి ఇప్పుడే ఒక తీర్మానం చేసుకుని మరి ఆత్మల కాపరి వైపు మనము చూచి ఆధ్యాత్మిక ఆశీర్వాదములతో పాటు పరలోక రాజ్యములో మనము చేరాలని ఒక ఆకాంక్షతో మరి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించుకుందామండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ, మహిమా స్వరూపుడ, జీవం కలిగిన మా రక్షక, మీ బంగారు పాదములకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. స్తోత్రము నాయన. ఇంతవరకు నాయన మీ యొక్క అమూల్యమైనటువంటి శ్రేష్టమైన చక్కని సందేశమును బిడ్డలకు అనుగ్రహించి ఉన్నారు. వినిగినటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు ఆదరించి ఆశీర్వదించి ఆధ్యాత్మిక లోతునకు నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ లోకంలోనైనా అశాశ్వతమైన వాటి వైపు చూడకనైనా మీ యొక్క ప్రేమ కొరకు, మీ యొక్క రాజ్యం కొరకు ప్రయాసపడుటకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. అపవాది బంధకాలతో ఉన్న బిడ్డలకు విడుదల కలుగొచ్చేయండి ప్రభా. సాతానిక యుక్తుల ద్వారా వేధింపబడుచున్న ప్రతి బిడ్డకు పరిపూర్ణమైన విడుదల కలుగొచ్చేయమని వేడుకుంటూ ఉన్నాం. విడిపోయిన కుటుంబాలను కట్టండి తండ్రి. ఆధ్యాత్మిక ఆశీర్వాదములతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. మహిమా స్వరూపుడా, స్తోత్రమునైనా గనుడా స్తుతి చెల్లిస్తూ సమస్తమైన మీ కృపతో ఆదరించి బలపరచమని తండ్రి. మీ ప్రేమ కొరకు, మీ రాజ్యము కొరకు నాయన నిజమైనటువంటి స్థిరమైనటువంటి రక్షణ తీర్మానము కలిగి మీ కృపలోనైనా నిలిచి ఉండుటకు బిడ్డలకు నేర్పించమని అట్టి పరిశుద్ధమైనటువంటి సన్నిధితో సంధించి ఆధ్యాత్మిక లోతునకు బిడ్డలు నడిపించి ప్రభా శ్రేష్కరమైన ఆశీర్వాదములతో, క్షేమ సమాధానములతో ప్రేబిడ్డలను తృప్తిపరిచి నడిపించమని మహిమ పొందుమని సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీ నామమునకు మాత్రమే ఆరోపిస్తూ మీ పాద సన్నిధిలో మమ్మల్ని మిక్కిలిగా తగ్గించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.